అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. పాము విషం దాని పళ్ళలో ఉంటుంది, తేలు విషం దాని తోకలా ఉంటుంది. కానీ దుష్టుడైన మనిషి శరీరం అంతమే విషమంతమే నిండి ఉంటుంది. అలాగే మన శత్రువు కంటే ప్రమాదకరమైన వాడు కొందరు మీ పక్కన ఉంటారు. సమయం రాగానే వారు మిమ్మల్ని నిలువునా ముంచేస్తారు. అలాంటి 5 రకాల లక్షణాలున్న వ్యక్తులు ఇప్పుడే వారిని గురించి తెలుసుకో మిత్రమా. మొదటి లక్షణం ముఖశుద్ధి. తన నీతి శాస్త్రంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులుగా ముఖశుద్ధి చేసిన వారికి పేర్కొన్నారు. వీరు ఎప్పుడూ మీ ముఖం మీద అతిగా పొగుడుతూ మీలోని లోపాలు గొప్ప గుణాలు చిత్రీకరిస్తూ ఉంటారు. ఇలాంటి వారు పైన పాలు పోసి లోపల విషం కుండ నింపుతూ ఉంటారు. వీరి మాటలు వినడానికి చాలా మధురంగా ఉంటాయి, తృప్తిగా అనిపిస్తాయి. కానీ ఆ మాటల వెనుక గూఢమైన స్వార్థం లేదా మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలనే కుట్ర దాగి ఉంటుంది. నిజమైన హితవు కోరేవారు మీ తప్పుల్ని ఎత్తి చూపి మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ ముఖశుద్ధి చేసేవారు వారు మాత్రం మీ తప్పుల్ని సరిచేస్తున్నట్లు నమ్మించి మిమ్మల్ని సంతోషపెట్టడమే ధ్యేయంగా పెట్టుకుంటారు. ముఖశుద్ధి చేసే వ్యక్తుల వల్ల కలిగే పెద్ద నష్టం ఏంటంటే వారు మనలో అవాస్తవికతలను అహంకారాన్ని పెంచుతారు. మనం చేసే ప్రతి పని సరిగ్గానే ఉందని భ్రమ కలిగిస్తారు. దీనివల్ల మనసులోని బలహీనతలను మనం గుర్తించలేము. కాలక్రమేణా ఈ అతి వినయం, కుట్రతనం వీటి ఉన్న కుట్ర అంతా గ్రహించలేకపోతాం. అందుకే హెచ్చరించినట్లు సమయం రాగానే వీరు తమ అసలు రంగుని బయటపెట్టి నీ పతనానికి కారణమవుతారు. మనం పదవిలో ఉన్నప్పుడు లేదా మన దగ్గర సంపద ఉన్నప్పుడు మాత్రమే వీరు మన దగ్గరకు చేరుతారు. చివరగా ఇలాంటి వారి వ్యక్తులు గుర్తించడం ఒక కళ. ఎవరైతే మీ ముందర అతి వినయం ప్రదర్శిస్తూ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతూ ఉంటారో వెనుక గోధులు తీయడానికి కూడా వెనుకాడరో గ్రహించాలి. అలాగే శత్రువు కంటే కూడా ప్రమాదకరమైన వ్యక్తి ఈ ముఖశుద్ధి చేసే స్నేహితుడు. ఎందుకంటే శత్రువులు ఎక్కడి నుండి దాడి చేస్తారో మనకు తెలుసు. కానీ స్నేహ ముసుగులో ఉన్న ఈ విషం ఎప్పుడు మనల్ని దెబ్బతీస్తుందో ఊహించడం కష్టమే. అందుకే మీ లోపాలను నిర్మోహమాటంగా చెప్పే మిత్రుల దగ్గర మాత్రం తీసుకోండి. కానీ మీ ప్రతి మాటకి తలూపే ముఖశుద్ధి పరులు వాళ్ళని వీలైనంత దూరంగా ఉంచండి. రెండో లక్షణం స్వార్థపరులు. తమ నీతి శాస్త్రంలో స్వార్థపరుల గురించి వివరిస్తూ వారిని అత్యంత ప్రమాదకరమైన మిత్రులుగా ఆవిర్భవించారు. స్వార్థం అనేది ఒక మనిషిలోని అవివేకాన్ని చంపేస్తుంది. కేవలం తమ అవసరాల కోసం, తమ లాభం కోసం మాత్రమే ఇతరులతో సంబంధాలు పెట్టుకునే వ్యక్తులు చాలామంది ఈ లోకంలో ఉంటారు. ఇలాంటి వారు నది దాటే వరకే పడవను పూజించేది, గట్టు ఎక్కగానే ఆ పడవ సంగతే మర్చిపోయే రకం. మీ దగ్గర అధికారం, ఐశ్వర్యం లేదా ఏదైనా ఉపయోగపడే వస్తువు ఉన్నంత వరకే వీరు మీ చుట్టూ తిరుగుతారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు లేదా మీకు వారి సహాయం అవసరమైనప్పుడు వారు పిలిచినా పలకని స్థితిలో వెళ్ళిపోతారు. స్వార్థపరులు స్నేహం అనేది ఎప్పుడూ ఒక వ్యాపారం లాంటిది. వారు ఇచ్చే ప్రతి చిన్న సమయానికి ప్రతిఫలం కూడా మీ నుండి ఏదో ఒక రకంగా ఆశిస్తారు. ఒకవేళ మీరు వారి ఆశలను తీర్చలేకపోతే వారు వెంటనే మీపై విషం చిమ్మడానికి కూడా వెనకాడరు. అలాగే అవసరం కోసం అన్వేషించేవారు ఎప్పుడూ ఆత్మీయులు కాలేరు మిత్రమా. కాబట్టి ఇలాంటి వ్యక్తులు మీ బలహీనతను తెలుసుకునే సమయం వచ్చినప్పుడు వాటిని తమ స్వార్థం కోసం వాడుకుంటారు. వీరి వల్ల మీ సమయం, శ్రమ మాత్రమే వృధా కాదు, ఒక్కొక్కసారి మీ గౌరవం కూడా ప్రమాదంలో పడుతుంది. ముఖ్యంగా స్వార్థపరులను గుర్తించడం ప్రారంభంలో కష్టమే అనిపించవచ్చు. కానీ ఎందుకంటే అత్యంత ఆత్మీయంగా నటిస్తారు. కానీ మీరు గమనించాల్సింది ఏమిటో తెలుసా, వారు కేవలం తమ గురించి మాత్రమే మాట్లాడతారు లేదా వారి పనులు పూర్తి చేయడానికి మీ సమయాన్ని వాడుకుంటారు. అలాగే ఇలాంటి వారు ముందుగానే గుర్తించి దూరం పెట్టడం మేలు. ఎందుకంటే స్వార్థపరుడితో స్నేహం అంటే అడవిలో క్రూరముఖంతో కలిసి ప్రయాణం చేయడం లాంటిది. అది ఎప్పుడు ఆకలి వేస్తే ఎప్పుడు మీపై దాడి చేస్తుందో అని మీకు భయంగా ఉండాలి. అందుకే నిస్వార్థంగా తోడుంటే ఒక్కరు చాలు, కానీ స్వార్థంతో వెనుకుంటే 100 మంది అవసరం లేదు. మిత్రులారా, మిగిలిన 3 అత్యంత ప్రమాదకరమైన లక్షణాల గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోలోని విషయాలు మీకు నిజం అనిపిస్తే, నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక 3వ లక్ష్యం ఏంటి అంటే మూర్ఖత్వం. తమ మూర్ఖత్వం
వివరిస్తూ ఒక మూర్ఖుడితో స్నేహం చేయడం అంటే మన చేతులతో మనమే నిప్పును పట్టుకోవడం. మూర్ఖుడు అంటే కేవలం చదువు రానివాడు కాదు, మంచి చెడు విచలక్షణ లేనివాడు, ఎదురువారి హితబోధన విడిచిపెట్టేవాడు, తమ అజ్ఞానాన్ని జ్ఞానంగా భావించేవాడు. మూర్ఖుడికి జ్ఞానోదయం కలిగించాలని ప్రయత్నించడం అంటే ఎడారి ఇసుకలో నీళ్లు పోసి పంట పండించాలని ఆశించడం వంటిదే అవుతుంది. అంటే మీ సమయం శక్తి వృధా అవ్వడమే కాకుండా తిరిగి ఆ మూర్ఖుడి వల్ల మీ అవమానాలు గురయ్యే ప్రమాదం ఉంది. మూర్ఖులతో స్నేహం చేయడం వల్ల కలిగే అతి పెద్ద నష్టం ఏంటంటే వారు సందర్భోచితంగా ప్రవర్తించలేరు. ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో తెలియదు. దీనివల్ల 10 మందిలో ఉన్నప్పుడు వారి ప్రవర్తన వల్ల కూడా మీకు తలవంపులు రావచ్చు. ఒక సందర్భంలో మూర్ఖుడు 2 కాళ్ళు ఉన్న పశువు లాంటివాడు అని సంబోధించేవారు కొందరు. పశువుకు ఏ విధంగా అయితే వివేకం ఉండదో మూర్ఖుడికి కూడా అలాగే ఉండదు. వాడు చేసే పొరపాటు వల్ల కలిగే నష్టాన్ని కూడా మీరు అనుభవించాల్సి వస్తుంది. పైగా మీరు వారిని సరిదిద్దాలని చూస్తే మిమ్మల్ని శత్రువులుగా భావిస్తారు. మీ వెనుక ఉన్న మంచి ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేరు. చివరగా మూర్ఖుడితో వాదించడం కంటే మౌనంగా ఉండటమే మేలు. ఎందుకంటే మూర్ఖుడితో వాదన మీరు గెలవలేరు. మీ మానసిక ప్రశాంతతను కోల్పోతారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అవరోధించాలనుకునే వ్యక్తి ఎప్పుడూ తమ చుట్టూ తెలివైన వారిని, అలాగే వివేకవంతులను ఉంచుకోవాలి. మూర్ఖుడి సాంగత్యం మిమ్మల్ని వెనకలాగుతుంది. అదే విఘ్నుడి సాంగత్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అందుకే ఒంటరిగా ఉన్నా పర్వాలేదు, కానీ మూర్ఖుడితో ప్రయాణం చేయకూడదు. అసూయ. తమ అసూయ అనేది చాలా ప్రమాదకరం. 4వ లక్షణం అసూయే. ఈ అసూయ లేదా ఈర్ష్య కలిగిన వ్యక్తులు అంటువ్యాధి వంటి వారిని అభివర్ణించవచ్చు. అసూయ అనేది ఒక మనిషిని లోపల నుండి దహించి వేసే నిప్పు లాంటి. అసూయ ఉన్నవారు తమ దగ్గర ఉన్నదానిలో సంతోషపడరు. ఎదురువారి దగ్గర ఉన్నదానిని చూసి కుమిలిపోతూ ఉంటారు. ఇలాంటి వారు మీ పక్కనే ఉంటూ మీ విజయాలను చూసి పైకి నవ్వుతూ లోపల కుళ్ళుకుంటూ ఉంటారు. మీరు మీ ఎదుగుదలను సహాయపడటం పక్కన పెడితే మీరు ఎప్పుడు కూడా కింద పడతారా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అసూయ వల్ల కలిగే అతి పెద్ద ప్రమాదం ఏంటి అంటే వారు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. మీరు ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టినప్పుడు లేదా మీ విజయాన్ని సాధించినప్పుడు దాన్ని తక్కువ చేసి మాట్లాడటం, అందులో లోపాలు వెతకటం మీ ప్రధాన లక్షణంగా ఉంటుంది. వీరి గురించి తప్పుగా ప్రచారం చేస్తూ మీ గౌరవం భంగం పరచడానికి ప్రయత్నిస్తారు. అసలు పాలు తాగిన పాము విషం ఎలా వదులుతుందో అసూయపరుడు కూడా తన గుణాన్ని మార్చుకోలేరు. తమ ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతతను పాడు చేస్తుంది. ఈ రహస్యాలన్నీ కూడా మీ భవిష్యత్తును మంచి దారిలో పెట్టేదానికి ఉపయోగపడతాయి. అలాగే అసూయ ఉన్న మిత్రుల కంటే శత్రువు కంటే ప్రమాదమైనవాడు. ఎందుకంటే వాడు మీ బలహీనతను తీసుకొని సరిగ్గా అక్కడే దెబ్బ కొడతాడు కాబట్టి. అందుకే మీ సంతోషంలో నిజాయితీగా భాగం పంచుకునే వారికి, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారికి మీ జీవితంలో చోటు ఇవ్వకండి. అసూయపడండి. సాంగత్యం కంటే ఒంటరితనం ఏంటో ఉత్తమమైనది అని తెలిపారు పెద్దలు. ఏదో లక్షణం. ఇక 5వ లక్షణం క్యారెక్టర్. చరిత్ర లేదా క్యారెక్టర్ లేని వ్యక్తులు సాంగత్యం పేర్కొనవచ్చు, సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం పాడైతే చికిత్స ద్వారా నయం చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి క్యారెక్టర్ దెబ్బతింటే ఆ వ్యక్తి సమాజంలో తలెత్తుకొని తిరగలడా చెప్పండి? ఎవరికైతే ఒక నిర్దిష్టమైన విలువలు, నీతి నియమాలు ఉంటాయో వారు ఊసలు వెళ్ళేలా రంగులు మారుస్తూ ఏ క్షణమైనా మీకు వెన్నుపోటు అనేది పొడుస్తారు. వీరి ధర్మం పట్ల భయం కానీ, సమాజం పట్ల గౌరవం కానీ ఉండదు. తాత్కాలిక సుఖాల కోసం ఎదురువారి జీవితాలను పణంగా పెట్టడానికి మీరు వెనుకాడరు. క్యారెక్టర్ లేని వ్యక్తుల వల్ల కలిగే పెద్ద ప్రమాదం ఏంటి అంటే గౌరవానికి మచ్చ వచ్చినా వారికి ఏమీ ప్రయోజనం లేదు. అలాగే మీ గౌరవానికి ఆపదొస్తే అది కూడా వారికి పట్టదు. నీతి లేని వారితో స్నేహం చేయడం వల్ల మీరు ఎంత మంచివారైనా సరే లోకం మిమ్మల్ని అనుమానంతోనే చూస్తుంది. అసలు ఏమంటారు తెలుసా? అగ్నిలో ఆడుకోవడం ఎంత ప్రమాదమో విలువ లేని వ్యక్తులతో సంబంధం పెట్టుకోవడం అంతే ప్రమాదకరం. వారు చేసే తప్పులు పనుల వల్ల వచ్చే ఇబ్బందులు అన్నీ మోయాల్సి వస్తుంది. పైగా ఇలాంటి వారు నమ్మకాన్ని ఏమాత్రం అర్హులు కాదు. ఇలా ప్రతి ఒక్క విషయం కూడా ప్రవర్తన, అలాగే గత చరిత్ర గమనించకుండా ఏది కూడా సరైన పద్ధతులు తీసుకోకూడదు.
ఎవరైతే అబద్ధాలు ఆడటాన్ని మార్చుకుంటారో అలాంటి వారి పతనం కోసం మిమ్మల్ని అసాధారణంగా వాడుకుంటారు. ఒక విరిగిన అబద్ధం ఎలాగైతే ప్రతిబింబాన్ని కూడా సరిగ్గా చూపదో, క్యారెక్టర్ లేని వ్యక్తి కూడా జీవితాన్ని సరైన దిశకు చూపలేడు. అందుకే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మాత్రం తమ చుట్టూ గొప్ప వ్యక్తిత్వాన్ని, నైతిక విలువలను ఉన్నవారికి ఉంచుకోండి. నీతి లేని వాడి నీడ చాలా ప్రమాదం. అలాగే మీ జీవితంలో మీరు ఎంచుకునే స్నేహితులపై ఆధారపడి ఉంటుంది. పాలు పాసిన పాము తమ విషాన్ని ఎలా వదులుకుంటుందో, ఆ 5 రకాల లక్షణాలు ఉన్న వ్యక్తులు తమ స్వభావాన్ని మార్చుకోలేరు. అందుకే జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే వీరికి వీలైనంత దూరంగా ఉండండి. ఈ వీడియోలోకి విషయాలు మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.